Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఎవరికి వేద్దాం అనుకోండి కావాలి సరే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన తరపున. ఆయనకి వేద్దాం అనుకున్నావా? నేను చంద్రబాబుకి వేద్దామని. జగన్ పాలన నచ్చలేదా? ఏం నచ్చుతాయి, అన్నీ ఇచ్చినట్టు ఇచ్చి అన్ని రేట్లు పెంచేసా. ఇక అన్న వస్తే 4 ఏళ్ళు పింఛన్ అంటుండే, అమ్మఒడి అంటుండే, అంటుండే గ్యాస్ అంటుండే. సో అందుకని చంద్రబాబుకి వేద్దాం. ఈసారి కావాలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి బట్ట మనం ఒకరు ఏం చెప్తాకండి, ఇద్దరు సమానంగా అవుతున్నారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు, వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఎవరికి వస్తారన్నది తెలుసుకోవాలా. ఇదివరకు అంటే బయటపడుతున్నారు, ఇప్పుడు బయటపడలే ఓటర్స్. ఓకే, అంటే ఇప్పుడు ఇదివరకు జరిగినటువంటి 10 సంవత్సరాల పరిపాలన ఎవరైతే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేశారో ఆ పరిపాలన సరిపోతుందంటారా మళ్ళీ కూడా, లేదు మార్పు కావాలని కోరుకుంటున్నారా? ఏం చెప్తాం సార్, మామూలు విదిలేసే విషయాలు. కానీ పరిస్థితిని మాత్రం రోజు రోజుకి ఏమవుతుందో అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయటంలా. అంటే మీకు తెలుసు కదా, ఓటర్స్ బయటపడటంలా. మాకిలే ఇప్పుడు వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు పంపిస్తున్నారు. అందులో ఇప్పుడు ఇద్దరు అనుకుంటున్నాం, కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ జగన్. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చి 5 అయినారు. కానీ ఓటర్ మొత్తం చీలుతుంది. ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇతరులో చాలా తప్పులు ఉన్నాయి. ప్రతాప్ కుమార్ టీడీపీలో ఏంటంటే మొదట చెప్పిన మాట నిలుపుకోలేదు అని ఒక టాక్ వచ్చి ఉంది. అంటే చంద్రబాబు అంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు మొదట ఇచ్చిన వాగ్దానాలు చేయలేకపోతున్నాడు అని వీడు అంటారా? ఏందో కేవలం తను గెలవడం అతను వ్యక్తిగతంగా అపోజిషన్గా చూస్తే ఒకటి కానీ ఇతను గెలవాలని చూస్తే ఇది కాదు. అదే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. వేద్దామని మేము ఫస్ట్ నుంచి ఓడినా గెలిచిన నా 42 నాకు తెలిసి, నేను ఫస్ట్ నుంచి నాకు ఓటు వచ్చిన కాడి నుంచే చంద్రబాబుకే వేస్తాను. అంతే. మీరన్నా? ఆయన కూడా అంతే, సేమ్ అంతే. ఓకేనా? ఓకే. ప్రతాప్ కుమార్ రెడ్డికి వేస్తావా, కృష్ణారెడ్డికి వేస్తావా? ఇంకేం అనుకోలేదు. మోడీ గెలిచిన 5,000 ఇస్తా ఉన్నాడు. యూపీఎఫ్ సింతుడు అద్దెకి ఎత్తలేదు. మరి ఎందుకు వేస్తారు చెప్పు? అవునా కదా? ఊరిని ఇస్తా ఉన్నాడు టీడీ జగన్. డబ్బులు కట్టమంటున్నాడు స్థలానికి. రెడ్డి గారు ఇళ్ళకే డబ్బులు కట్టాలి, అంత ఊరికి ఇస్తాడు. డబ్బులు కట్టాలన్నాడు. ఫోన్ చేశాడు, అయితే ఇవనన్నారు. మరి ఏంది, వీధులకు ఎలా బతుకుతారు? నేను చెప్పింది కరెక్టేనా? మరి ఎవరికి వేస్తారు అర్థం కాదు జనాలే. చంద్రబాబుకి వేస్తావా, జగన్కి వేస్తావా? జగన్కి వేస్తా. జగన్ గారికి వేస్తావా? ఏమని, జగన్ గారు అంటే ఇష్టమా లేకపోతే ఏంటి పెన్షన్ ఇస్తున్నాడని? ఇష్టమే ఉందయ్యా, జగన్కే వేస్తాం. జగన్కి వేద్దాం అనుకున్నావు అంటే ఎందుకో కూడా తెలీదా? ఎందుకో కాదు, ఏందో ఆయన అంటే మాకు అభిమానం. ఓకే, ఏమని జగనానికి వేయడానికి? మాకు ఇళ్ళు తలాలు ఇచ్చారు, ఇల్లు కట్టించాడు. 18 ఏళ్ళు డబ్బులు వేస్తానన్నాడు. అన్ని బాగా చేశాడు. పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, మళ్ళీ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. అన్ని బాగా చేస్తున్నాడు. అందుకని జగన్ వేద్దాం అనుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకున్నావు? ప్రతాప్ రెడ్డికి వేస్తావా లేకపోతే కావ్యకృష్ణారెడ్డికి వేస్తావా? ప్రతాప్ రెడ్డి గారికి వేస్తావు. ఓకే, ఈసారి కావాలో ఎవరికి వేద్దాం అనుకుంటారండి ఓటు? అంటే దీనికి ఇప్పటికి 3 ఎలక్షన్లు జరిగినాయి. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇది 4వ ఎలక్షను. ఆయన అంటూ ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ఈసారి కొత్తగా వచ్చాడు, స్థానికుడు, మంచి చేస్తా అంటున్నాడు. కావ్యకృష్ణారెడ్డి గారికి ఓటేద్దాం అనుకున్నాను. మార్పు కోరుకుంటున్నారు కావాలి, రాష్ట్రం అంతా కోరుకుంటున్నారు. ఓకే, మీరు పైన కూటమి రావాలనుకుంటున్నారా? పైన కూటమి రావాలని అంటే ఆ టాపిక్ ఏమో కానివ్వండి. ఇప్పుడు మన రాష్ట్రం బాగా అన్ని రంగాల్లో వెనకబడి ఉందని అందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించింది చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ నమ్ముతున్నారు. నేను కూడా అందులో ఒకడిని. ఈసారి బాబు గారికి ఖచ్చితంగా అనుకుంటున్నారు కావాలో? తెలుగుదేశం పార్టీ కంటే. ఓకే, కావ్యకృష్ణ గారికి. కావ్యకృష్ణారెడ్డి గారికి. అంటే ఏంటన్నా మార్పు కోరుకోవడానికి గల కారణం? ఈ 10 ఏళ్ళు అతనికి అవకాశం ఇచ్చిన, 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ లేదు.
ఇతను ఏదో చేస్తా అని చెప్తున్నాడు కాబట్టి కొత్తగా అవకాశం అంటే ఇస్తుంది. పైన పార్టీని చూసేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్ ఆయన చూసేద్దాం? లోకల్ లీడర్ని కూడా మారుద్దాం అనుకుంటున్నాం అండి ముందుకు. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? కూటమి కూటమి వస్తారు. థ్యాంక్ యూ. తెలుగుదేశమే. ఎప్పుడైనా తెలియదేశం ఏమన్నా రామారావు గారి కాలంలో చూసి చేద్దాం. రామారావు గారు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే లేనట్టు. అంటే చంద్రబాబు గారి మీద అభిమానం. ఈసారి కావ్యకృష్ణారెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నాం. మాకు కాకర్ల సురేష్ ఇంజమూరు నియోజకవర్గం. ఓ ఇంజమూరు అండి. ఓకే ఓకే. అక్కడ ఆయనకి వేద్దాం. దగ్గర మాది ఆయన మాకు. వైసీపీ అంటే ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వేద్దాం అనుకుంటున్నారా లేకపోతే లోకల్గా ఆయన్ని చూసి వేద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అభిమానంతోనయ్యా. ఓకే ఓకే, ఆయన చూసే జగన్మోహన్ రెడ్డి చూసే వేస్తున్నాం. ఓకే మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఓకే. అన్నీ ఎందాయి అంటావా? అన్నీ ఎందాయా? ఉండయి అని ఏం చేశారని నమ్ముతున్నావు? ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిపాలన చాలా అంటావా లేకపోతే మళ్ళీ మారాలంటావా? చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టిస్తే ఆ రోజు ఈ రోజు కాగితాలు గొడవ బ్యాంకీలో గొడవ పెట్టించుకొని ఆడవాళ్ళు సంతకాలు పెట్టించుకొని ముందాడే డబ్బు దింకొని పోయి బ్యాంకీ వాళ్ళ మళ్ళీ ఇచ్చాడు జగన్. 5,000 10,000 కట్టమంటున్నాడు. ఆడ తెచ్చి కట్టాలా? ఆయనకి ఎందుకు వేస్తాం ఓట? చంద్రబాబు నాయుడుకి వేస్తాం. చంద్రబాబు వేస్తాం. చంద్రబాబు వస్తే న్యాయం చేస్తాడంటావా? వేస్తాం. కృష్ణారెడ్డికి వేస్తావా ప్రతాప్ రెడ్డి గారికి వేస్తావా? మేము కృష్ణారెడ్డికి వేస్తాంలే. కృష్ణారెడ్డి గారికా లేకపోతే ప్రతాప్ రెడ్డి గారికి? కృష్ణారెడ్డికి. ఓకే. మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన రావాలని కోరుకుంటున్నాను. అది ఓకే. అంటే మార్పే కదా, ఇంతకుముందు 10 సంవత్సరాలు ప్రతాప్ రెడ్డి గారు చేశారు. సో ఇప్పుడు మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే చూద్దాం ఆయన కూడా ఎలా చేస్తాడు. ఇదివరకు చేసినటువంటి ప్రతాప్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ఓకే. తర్వాత ఇది కూడా ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే. అంటే పైన పార్టీని చూసేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ లోకల్గా కృష్ణారెడ్డి గారిని చూసేద్దాం? లేదు, కృష్ణారెడ్డి కూడా రావాలి. ఒకసారి పరిపాలన చూద్దాం. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన కూడా టీడీపీ వస్తుంది. కూటమి వస్తారు. ప్రతాప్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నావా కృష్ణారెడ్డికి వేద్దాం అనుకుంటున్నావా? ప్రతాప్ రెడ్డికి వేస్తాం. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటున్నా లేకపోతే ఇక్కడ ఆయన చూసి వేద్దాం అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన చూసి వేద్దాం అనుకున్నావా? అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాలు నచ్చాయంటావా? నేను ఫస్ట్ నుంచి అటే వేసేది. అంతేనా? ఓకే. ప్రతాప్ రెడ్డి గారికా కృష్ణారెడ్డి గారికి? ఏదో చూద్దాం వాళ్ళని కూడా. అంటే ఇప్పుడు దాకా చేసింది కాబట్టి వేరే మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి అది ఓకే. కావాలి అభివృద్ధి లేదంటారా? ఏది ఎక్కడ ఓకే చూపిండి. ఓకే. సో ఈసారి మార్పు వస్తే ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నారా? మార్పు వస్తే ఎవరైనా అట్లా చేయాలనుకుంటారు కదా. ఓకే. యువతకి ఏది యువతకి ఏం లేదు. మార్పు అంటే ఇప్పుడు బ్రిడ్జి వేశారు, అది అట్లనే ఉంది. వచ్చే పోయే వాళ్ళకి ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల నుంచి అట్లే ఉంది. దాని గురించి అసలు పట్టించుకోరు. వీళ్ళు రాజకీయం ఓట్ల కోసం వచ్చేటప్పుడే ఒక మాట చెప్తారు, ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకోటి చెప్తారు. ముందు కార్యకర్తలని వాళ్ళని దగ్గరుండి చూసుకుంటారు కానీ ఈ ఓటర్లకు ఏం కావాలో అది పట్టించుకోరు. అలాంటప్పుడు ఏం చేయాలి? సరే ఆయన కూడా ఒకసారి చూద్దాం, ఆయన మాట ఎంతవరకు కరెక్ట్ చేస్తాడు. ఓకే. సో పైన ప్రభుత్వం ఎవరు వస్తూ ఉన్నారు? జగనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు పైన. ఇక్కడ మాత్రం టీడీపీ. ప్రతాప్ కుమార్ రెడ్డికి వేస్తావా లేకపోతే కృష్ణారెడ్డి గారికి వేస్తావా? ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తావా లేకపోతే ఇక్కడ ఆయన చూసేస్తావా? ఆయన చూసా. జగన్ గారిని చూసేస్తావా? ఓకే. అన్నీ ఎంతయా జగన్మోహన్ రెడ్డి గారి? ఓకే. అన్నీ అందాయి. బాగా నచ్చింది అది? ఇప్పుడు మేము ఆయనకి వేయాలి కదా. ఓకే. సో ఈసారి కూడా ఆయనకి వేద్దాం. ఆయనకే పోయినసారి ఆయనకే వేసావు. ఓకే. సో ఈసారి కూడా ఆయనకి వేద్దాం. ఆయనకే. ఓకే ఓకే. భయమే ఉందా? భయమే ఉందిలే. మాకెవరు మేలు చేస్తే వాళ్ళకి కదా. అంతేలే. ఓకే. ఏంటి సార్ రీజన్ ఏంటి ఆయనకి వేయడానికి? మాకు ఒక మేలు అనేది జరిగింది కాబట్టి. ఓకే. అంటే ఈ గవర్నమెంట్ వల్ల అంటారా లేకపోతే లోకల్గా మేలు అంటారా? లోకల్లో మేలు, గవర్నమెంట్ వల్ల మేలు. ఓకే. రెండు విధాలుగా మాకు. ఓకే. సో అందుకని ఈసారి మళ్ళీ ఆయనకే వేద్దామంటారా? ఓకే. పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఏమో అది మనం చెప్పం. ఓకే. లోకల్గా మాత్రం ఈయనకే. ప్రతాప్ కుమార్ రెడ్డికి వేస్తావా లేకపోతే కృష్ణారెడ్డి గారికి వేస్తావా? ప్రతాప్ రెడ్డి గారికి వేస్తా. అంటే ఏమని ఆయనకి వేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తావా లేకపోతే ఈయన చూసేస్తావా? జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని చూసేస్తావు. ఓకే. ఇద్దరు చూసేసేది. 2 సార్లు చేసినటువంటి పరిపాలన బాగుందంటావా? పరిపాలన ఉంటేనే కదా మనం జైకి గెలుస్తానంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి వేయమంటే మనం ఎందుకు వేస్తాం? ఓకే. మన పరిపాలన బాగుంటుంది. వ్యవసాయం ఎవరు బాగా చేస్తే వాళ్ళకే వేస్తాము. ఓకే. వేస్తే ఈసారి సైకిల్కి వేద్దాం అనుకుంటాము. మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి. మాది పెద్ద పవని ఏంటంటే జగన్ అందరికీ చేశాడు, మనకేం చేయలేదు. దానివల్ల ఈసారి సైకిల్కి అని మెజార్టీ ఈసారి సైకిల్కే ఉంది. పెద్ద పవన్లో ఈసారి సైకిల్కే ఓట్లు పడతాయి. 3 భాగాలు సైకిల్కే ఉంది, ఒక భాగమే ఈ వైఎస్ఆర్కి ఉంది. అది మనం ఎవరి ఫ్యాన్ కాదు, విషయం చెప్తున్నాను. అది
ఓకే. మనం ఏంటంటే మనం ఆయన గొప్ప ఈయన గొప్ప అని ఏం లేదు వాస్తవం నేను చెప్తున్నా. సైకిల్గా మాత్రం 3 భాగాలు ఉంది. వైఎస్ఆర్కి ఒకే భాగం ఉంది. థ్యాంక్స్. ఎవరికి వేద్దాం? ప్రతాప్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నావా లేకపోతే కృష్ణారెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నావా? నేను వైఎస్ఆర్కి వేస్తాను. ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నావు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటున్నావా? ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు లోకల్ పరిపాలన మంచి నేను కాంగ్రెస్ ఉండే. ఓకే. అంటే కాంగ్రెస్ అంటే పైన హస్తం గుర్తు కాంగ్రెస్ అంటున్నావా? ఓకే. సో ఆయన తరపున వేరే వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ షర్మిల తరపున. ఇప్పుడు దాకా ఎవరు మరి కొడుతుంది, ఇప్పుడు చేస్తాను ఏం చేసింది. అప్పుడెప్పుడో ఉండే దొంగకొని వెళ్ళా, ఇప్పుడు దాకా ఏం చేయాలి మేము, అందుకని మేము వయసు అర్థానికి వెళ్ళాం. మార్పు. ఓకే. ఇప్పుడు జగన్ పరిపాలన బాగుందంటావా? ఆనందరెడ్డి మనిషిని నేను కలిసి ఆనందరెడ్డి మనిషిని. ఓకే. ఆయనకి వేద్దాం అనుకుంటున్నావు సరే. నువ్వు చెప్పేదే అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్. ఓకే. అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి పరిపాలన బాగుంటుందని వేద్దాం అనుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్ జగనే కాంగ్రెస్. ఓకే 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 ఓకే. కొద్దిగా ఈసారి మార్పు కోరుకుంటున్నారు. అంటే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నించున్నదే ఇక 2 సార్లు 3 సార్లు చూడటంతో ప్రతి ఒక్కరు మార్పుకుంటున్నారు. మంచి చెడ చేసింది తర్వాత సంగతి. మార్పు అయితే తప్పనిసరిగా కోరుకుంటారు. ఎందుకంటే తర్వాత వచ్చేవాళ్ళు మంచోళ్ళు రాని చెడ్డోళ్ళు రాని అది వేరే విషయం, కానీ మార్పు అయితే కోరుకుంటారు. అందుకని మార్పు కోరుకుంటారని తెలుగుదేశం ఈసారి అనుకుంటున్నా. ఓకే. పైన ప్రభుత్వం కూడా తెలుగుదేశం అనుకుంటారా? పైన ప్రభుత్వం కూడా సేమ్ అదే అభిప్రాయం నాకైతే. ప్రతాప్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నావా కృష్ణారెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నావా? ప్రతాప్ కుమార్ రెడ్డికి వేస్తాం. అంటే మళ్ళీ ఆయన పరిపాలన కావాలని కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఆయన పరిపాలన కాదు కానీ కావుల వరకే జగన్ కావాలని. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటున్నాను. అవును అవును. ఏంటమ్మా జగన్ గారి మీద అభిమానం అంటే ఏంటి? సంక్షేమాలు అందే అయినా ఇట్లా? సంక్షేమాలు అనేది కాదు, ఏం కాదు, ప్రజలకు దగ్గరగా ఉన్నాడు, అన్నీ బాగా జరుగుతున్నాయి, మంచి చెడ్డ. మా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు, ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అన్నీ బాగానే ఉండే, పరిపాలన అంతా బాగానే ఉంది. బాబు గారికి వేయొద్దు అనుకున్నావా? వేయొద్దని ఎందుకు అనుకుంటా, ఇదివరకు వేసి లైన్కే మేము. ఆయన మాకేం చేశాడు? పోయినసారి టీడీపీకి వేసావా? ఆయన మాకు ఏమి ఇల్లు లేదు, ఈయన మాకేమి ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు లేదు, వాకిల్ లేదు, మా ఆయనకి పింఛన్ కూడా లేదు. కానీ అభిమానంగా వేద్దాం అనుకుంటున్నాం, జగన్కే వేస్తాం మేము. జగన్ గారి మీద అభిమానం అనేది 5 సంవత్సరాల్లో పుట్టిందా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆ పరిపాలన నుంచి? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కాడి నుంచి మేము కాంగ్రెస్కి వేసేవాళ్ళం. తర్వాత ఆయన ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాక ఆయనకి వేస్తాం. అన్నీ అందే మరి సంక్షేమాలన్నీ? అన్నీ అందినాయి. అన్నీ అంటే ఏమి మాకు ఇల్లు వాకిళ్ళు ఏమి రాలేదు. కాకపోతే మాకు 45 సంవత్సరాలు వేసేవి మాకు అదొక్కటే వచ్చింది మాకు. అమ్మఒడి ఇవ్వలేదా? అమ్మఒడి అంటే మా పిల్లలు లేరు, చిన్నపిల్లలు, అమ్మఒడి లేదు. 18 సంవత్సరం అదే 18,000 మాత్రం అందినాయి. మా ఆయనకి పింఛన్ రాయలేదు, ఆయన బాగలేను ఆయన. మాకైతే ఇల్లు లేదు ఇంతవరకు. అది అవి 2 కొర ఉండయి మాకు. ఈసారన్నా తీరుస్తాడని అనుకుంటా ఉన్నాం. నమ్మకంతో మళ్ళీ వేసి గెలిపించి ఈసారన్నా ఆ 2 కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాం. సరే అన్న, మీరు చెప్పండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ప్రతాప్ కుమార్ రెడ్డిగా కృష్ణ గారికి? కృష్ణారెడ్డి గారికి. ఓకే. తెలుగుదేశానికి అంటే ఏంటన్నా పార్టీ పైన ఉన్నటువంటి పార్టీని చూసేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ లోకల్ లీడర్గా ఆయన చూసేద్దాం అనుకున్నారు? లోకల్ లీడర్గా చూసేద్దాం. అంటే ఇప్పుడు లోకల్ లీడర్గా అంటే ఆయన పరిపాలన లేదు కదా ఇప్పటి వరకు. సో ఆయన ఇచ్చిన హామీలు అంటారా? వస్తే బాగా చేస్తాడండి. ఓకే. వస్తే బాగా చేస్తారండి. ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం జరగలేదంటారా? మరి జరిగింది, ఈయన కూడా చూడాలని చూస్తాం. ఓకే ఓకే. మార్పు అయితే కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు లోకల్గా? లోకల్ లీడర్ ఇప్పుడు జగన్ అంటే జగన్ పార్టీలో ఉన్న 2 ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు ఒకరికేగా. అంతే. జగన్ గారిని చూసి వేసేస్తారు, ఎవరైనా కూడా లే. 1 మ్యాన్ ఆర్మీ. అంతే అంతే. ఎవరిని పెట్టినా వేసేస్తారు. జగన్ ఎవరిని పెట్టినా వేస్తాం. ఓకే. జగన్లో ఒక ఇది ఉంది, జగన్ లైఫ్ స్టైల్ ఒక ఇన్స్పిరేషన్. ఎస్ఆర్నో మీరు చెప్పాలి. 11 ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నాడు జనాలతో, ఇంతమంది ఆయన మీద కత్తి కడుతున్నారు అంటే పేదలకు మంచి చేశాడనా? దట్స్ ఆల్. అంటే జగన్ గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? అన్ని చేస్తున్నాడు, అందుకని అన్నీ తల్లి. అంటే ఏంటి సంక్షేమాలా ఈ పథకాలు అంటావా? ఓకే. అన్నీ అందే మీకు? అమ్మఒడి. ఓకే ఓకే ఓకే. మీకు 40 సంవత్సరాలకు 18,000 పడ్డాయా? ఓకే. ఏ పథకాలు చూసామ్మా మీరు ఇష్టపడుతున్నారు? అంటే జగన్ మీద అభిమానం అంతే అంతేనా? ఓకే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను తెలుగుదేశం అభిమానిని, తెలుగుదేశానికి వేస్తా. ఓకే. చంద్రబాబు గారికి? గ్యాస్ సిలిండర్ 500 కావాలి, సబ్సిడీ రేట్లు తగ్గియాలి,
రెండోది వచ్చేసి ఈ ప్రభుత్వం మేము తట్టుకోలేక అల్లాడిపోతున్నాము. అంటే ఏ విధంగా? పెట్రోల్ వచ్చేసి తగ్గియాలి. ఓకే, అది నిత్యావసర ధరలు తగ్గియాలంట, అంతేనా? ఓకే. రోడ్లు బాగు చేయమని సామె, రోడ్లు బాగు చేయాలా? ఎక్కడ రోడ్లు అన్ని గుంతలు బ్రిడ్జికి మొత్తం సెలక్షన్ చేశారు, అన్ని కొట్లు బాగా కొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. కానీ బ్రిడ్జి లేదు, ఆధారం లేదు, ఏమి లేదు. అది మాకు కావాలి. ఎన్ని కాదు, ముందు రోడ్లు బాగు చేయాలా. ముందు యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి రోడ్ల వల్ల. ముందు రోడ్లు అని ఇంత ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ముందు రోడ్లు బాగుండాలి కదా ఫస్ట్. నీకు ట్రావెలింగ్ చేసే వాళ్ళంతా ఎట్టుంది రోడ్లు చూసావా నువ్వు? కావలి నుంచి నువ్వు ముస్నూరు పమిడి స్కూల్ దాకా పోయిరాబో, రోడ్డు ఎంత ఘోరంగా ఉందంటే అది ఘోరంగా ఉంది. మరి రోడ్లు అసలు ముందు మెయిన్ రోడ్లు బాగాలేవు. ముందు రోడ్లు బాగు చేయాలా. నిత్యావసర సరుకులు రోజు రోజు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని అదుపులో పెడితే జనాలు లైక్ చేస్తారు గవర్నమెంట్ని. 30,000 జీతం కూడా సాలట్లేదు సార్, అది అప్పులు అయిపోతున్నారు. రెండోది ఈ చిన్న చిన్న గుంజులు సందులు రోడ్లు బాగలేవు. రెండోది ఈ మన బైపాస్ రోడ్డే బాగాలేదండి, సందులో గుందులు పట్టుకొస్తున్నావు నువ్వు. మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్ ఎట్టుంది? కావలి నుంచి ముస్నూరులో రోడ్లో పోయి ఎట్టుందో మరి అంత వరస్ట్గా ఉంది రోడ్డు. పైన ఉన్నటువంటి పరిపాలన ఈ వైఫల్యం అంటారా, లోకల్ లీడర్ వైఫల్యం అంటారా? అది లోకల్ లీడర్లో మనకి ఎప్పుడు చెప్పలేము వాళ్ళు దాని గురించి. మనం ఇప్పుడు లోకల్ లీడర్ అయినా సరే ఎవరైనా ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు మన కావలి నుంచి ముస్నూరు దాకా రోడ్డు ఎట్టుంది? ఒకసారి మీరు బండి వేసుకుని పోయి చూసిరా పోండి, ఎట్టుంటుందో. అంత వరస్ట్గా ఉంది రోడ్డు. కనీసం ఆ రోడ్లు కూడా బాగా చేయలేకపోతే ఎట్టా? వైఎస్పీ రావాలని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా రోడ్లు బాగుండాలి. ముందు నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలా, అంతేనా? అంతే. ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓట? మనకి ఊరు మేలు చేస్తే ఓళ్ళు. ఎవరు మేలు చేశారని నమ్ముతున్నావు? ఏమో ఏం చెప్పేది నాకు తెలియదు. కాదు, ఇన్ని ఎలక్షన్స్ చూసావు కదా నువ్వా? ఓ అమ్మ, నువ్వు ఎప్పుడు మనిషివి నువ్వా? ఇప్పుడు మనిషివి కాదుగా. 50 సంవత్సరాల పైన. మరి అప్పుడు నుంచి చూస్తున్నావుగా, అందరి పరిపాలన చూసావు, రామారావు పరిపాలన కూడా చూస్తుంటావు నువ్వు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా 2019 నుంచి, ఆయన పరిపాలన బాగుంటుందంటావా, లేకపోతే మళ్ళీ మారాలనుకుంటున్నావా? చంద్రబాబు పరిపాలన రావాలనుకుంటున్నావా? పరిపాలన వచ్చినట్టు ఎవరు గెలిచినా ఒకటే, మాకు కష్టం చేసుకోవాలి, మేము తినాలా. ఈయన గెలిచినా మా బెట్టడు, ఆయన గెలిచినా మా బెట్టడు, ఎవరు వచ్చినా మా సంతోషమే. అది అంతేనా? అంతే. ఎవరు వచ్చినా మనకు బాధ లేదు, ఎవరైనా ఒకటే. మన కష్టాలు తప్పు, మనకి ఇంత ఎండ ఈ నేడ ఇంతే. అంతేనయ్యా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందా? 3,000. ఎవరు చేసినారు? ఎవరు? జగన్ బాబు. సరేలే, ఇప్పుడు జగన్ బాబు 3,500 చేస్తా అంటున్నాడు. మాకు వద్దులే 3,000. 3,500 చేస్తానంట జగన్ బాబు. యాత్రలో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పర్వా. మరి చంద్రబాబు వచ్చిన వెంటనే 4,000 వేస్తా అంటున్నాడా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు అయితే? మనం ఎవరికని చెప్పను అయ్యా, ఎవరు మేలు చెప్తే మనకేం తప్పదు ఈ కష్టాలు నాయన, అంతేనయ్యా. పోయినసారి ఎవరికి వేసారు? జగనానికి. జగనానికి వేసారు. ఆయన పరిపాలన బాగుంటుందంటావా? బాగుంది. సో ఈసారి కూడా ఆయనకి వేద్దాం అనుకుంటున్నావు. ఇంకా మార్పు ఏం అవసరం లేదంటావా? తెలుగుదేశం మార్పు అవసరం లేదు, జగన్ గారు చాలు. జగన్ చాలు. ఓకే, ఓకే అమ్మా. అంటే ఏంటి ఈసారి మార్పు రావాలని ఎందుకు? కాదు, మేము ఫస్ట్ టైం అదే. అంతేనా? తెలుగుదేశం మీద అభిమానం వేద్దాం అనుకున్నాం. అంతే. మీరు గురువు గారు? అంతే, అది కూడా అదే. ఓకే. పసుపులేడు సుధాకర్. ఓకే, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. ఓకే, అంటే ఏంటి సార్ ఆయనకి వేద్దామని కారణం? ఆయన చాలా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేసినాడు. కరోనా సమయంలో ఇప్పటికి కూడా కావలి నియోజక ప్రజలకి సహాయం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఆయన అయితే బాగుంటుంది, ఈ కావలి అభివృద్ధి చెందుతుందని కావలి ప్రజలందరూ కూడా ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఆయన జనసేన తరపున పోటీ చేశారు కదా. అవును. ఓకే, సో ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. ఓకే సార్, మీరండి? మేము పసుపులేడు సుధాకర్కి. ఆయన కరోనా టైంలో కూరగాయలు కానీ అన్నీ పప్పు సామాన్లు కానీ అన్నీ చేసాడు. ప్రజలకి ఇల్లు, గుడి, బళ్ళు, డబ్బు లేదన్న వాళ్ళకి హాస్పిటల్కి ఆయన పార్టీలో గెలిచినా ఓడిపోయినా మేము సాయం చేస్తాం. డబ్బుని ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు. ఆయన మంచి పనులు చేసి నేను 6 సంవత్సరాల నుంచి ఆయనతోనే ఉంటున్నాను. ప్రతి దానికి ముందు ఉంటున్నాం. వచ్చేవాళ్ళందరూ స్వాగతం పలుకుతున్నాం. పసుపులేడు సుధాకర్ చేసే మంచి పనుల వల్లే 10 మందికి మేము చెప్తున్నాం, వచ్చిన వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటున్నాం. చెప్పండి గురువు గారు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము టీడీపీకి వేసేవాళ్ళం అయ్యా. ఓకే, మీరు ఎప్పటి నుంచో ఉన్న అభిమానమా, లేకపోతే ఈ మధ్య మారారు? ఇప్పటి నుంచో మొదటి నుంచి ఉండేవాళ్ళు. తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నారు. మీరండి? వైసీపీ బాగానే ఉంది, అతని పరిపాలన బాగానే ఉంది. అంటే పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి గారిది బాగుంది, ఇక్కడ లోకల్గా ప్రతాప్ రెడ్డి గారు? ప్రతాప్ కుమార్ రెడ్డిది బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. ఆ కరోనా మూమెంట్లో 1 రూపాయి కూడా ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, లక్షణంగా ఉన్నారు.
సో మళ్ళీ రిపీట్గా ఆయనే రావాలనుకుంటారా? వస్తాడు. ఓకే, ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? వస్తాయి 170 వస్తాయి. 170. ఓకే ఓకే. గురుగారు మీరు చెప్పండి, ఎవరికి వేద్దాం అనుకుంటారు ఈసారి? తెలుగుదేశం తెలుగుదేశం వేద్దాం అనుకుంటారా? ఓకే, అంటే ఏంటి ఈసారి మార్పు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? మేము అంటే డెవలప్మెంట్ కావాలండి. ఓకే, ఎలాంటి డెవలప్మెంట్ కావాలో? ఉద్యోగస్తులు, ఉద్యోగాలు, అంటే ఓవరాల్గా త్రూ అవుట్ ఆంధ్రాలో డెవలప్మెంట్ అంటారా, లేకపోతే కావాలి? ఆంధ్రాలో మొత్తం. ఓకే, మొత్తం ఓవరాల్గా డెవలప్మెంట్ కోసం పైన రావాలనుకున్నారు. అవును. కూటమి పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్ మోడీ గారు కలవడం పట్ల మంచి అభిప్రాయం. సో అంటే సంక్షేమాలు అన్నీ అందాయండి? అన్నీ అందాయి. కరోనా టైంలో అతనే ఆదుకున్నాడు, ఇంకెవరు మనకి అంత ఇది చేసినోడే. ఓకే ఓకే సార్, మీకు అంతా పడతా ఉందా సంవత్సరానికి? మీకు ఎంత వేస్తున్నారు కదా? వేస్తున్నారు, టైలర్స్ చేస్తున్నారు. అంటే ఏంటి సార్ రిపీటెడ్గా ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం ఏంటి? ఆయన కాదు కానీ జగన్ పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటారా? అంతే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమాలు అంటారా? సంక్షేమానికి పెద్దపీట వేశాడు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కొంచెం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం. అవును. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటారా, కావ్య కృష్ణ గారికి వేద్దాం? కావ్య కృష్ణారెడ్డి అంటే మాకు కొద్దిగా అభిమానము. అంటే వ్యక్తిగా అభిమానం? వ్యక్తిగా అభిమానం అన్నమాట. అది కావ్య కృష్ణారెడ్డి గారికి. పైన ఎవరు వస్తారు అనుకుంటారు సార్ సీఎంగా? సీఎంగా చంద్రబాబు నాయుడు వస్తారండి. కూటమి రావాలనుకుంటారా అని నా యొక్క అభిప్రాయం. ఇది వరకు ఉన్నటువంటి పరిపాలన పర్లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారిది? పేదలకి కొద్దిగా ఇది చేశాడని, హెల్ప్ చేశాడని. ఓకే, సో ఈసారి మార్పు అయితే కోరుకుంటున్నారు? అంటే తక్కువ పర్సెంటేజ్తో ఇది వస్తుంది ఎవరికైనా. ఓకే సార్, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ కావాలో? రామిరెడ్డి ప్రతాప్ కుమార్. అంటే ఏంటి సార్ మళ్ళీ రిపీటెడ్గా ఆయన పరిపాలన కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఎమ్మెల్యే కంటే జగన్ పరిపాలన మేము లైక్ చేస్తున్నాము. పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటున్నారా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ, ఇప్పుడు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు గ్రోత్ యొక్క రేషియో జీడిపిలు ఎలా ఇంక్రీజ్ అయిందనేది క్లియర్గా లెక్కలతో సహా వివరించారు. సో అతని పరిపాలన బాగుందని మేము నమ్ముకుంటాం. ఓకే, బాబు గారికి వేద్దాం అనుకుంటారా? అంతే కదా, ఒకరికి వేద్దాం అంటే ఇంకొకరికి ఎందుకు వేద్దాం అనుకుంటారు? ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రతి పాయింట్ని క్లియర్గా చెప్పినాడు. కేవలం సంక్షేమే కాదు, డెవలప్మెంట్ కూడా 2014 నుంచి 19 వరకు ఎలా జరిగింది, 19 నుంచి 24 వరకు ఎలా జరిగింది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ తేడాని మేము గమనించాం కాబట్టి జగన్ గారిని మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, ఎవరికి వేద్దాం అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే ఇక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అంతే. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేయడానికి గల కారణం ఏంటి సార్? ఇంటికి పింఛన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ పింఛన్ ఇప్పుడు ఇవ్వని కోర్టుకి వెళ్తున్నాడు. అదే 5 సంవత్సరాలు ఆయనకి ఇచ్చిన అవకాశం, అప్పుడే పింఛన్ వస్తుందిగా. అప్పుడు ఆయన యూజ్గా ముగ్గురిని పెట్టి జన్మ కమిటీలని ఎందుకు ఇలా పెడు? ఇప్పుడేమో కోర్టుకి వెళ్ళి ఇప్పుడు పింఛన్ పంపిండి, ఇప్పుడు పింఛన్ అంటున్నాడు ఉల్టా. అందువల్ల ఎప్పుడు జగన్ గారు రావాలి, పేదల పరిపాలన మళ్ళీ రావాలి. ఇక్కడ మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిపించుకోవాలి. అది మా ఆయన సిద్ధం అంటే మనం దేనికైనా రెడీగా ఉండాలి. అంతే, తగ్గేదేలే. అంతే. అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పరిపాలన చూసి వేద్దాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి కారణం? ఇతర పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయన చేసిన ఒక మేలు అది ఎవరో మర్చిపోలేదు జనాలలో. అది ఒక ఎందుకులేండి ఇంక మాటలన్నీ 2014 చూసాము. మళ్ళీ ఇది ఒక మేనిఫెస్టోలో ఒకటి వదిలేడు. అవన్నీ నమ్మదగినవి కాదు. బ్రహ్మాండంగా ఇబ్బంది లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. జగన్కి వేస్తావు ఓటు? జగన్ గారికి. ఓకే, ఇక్కడ లోకల్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వేస్తాను. ఓకే, అంటే జగన్ గారిని చూసేద్దాం అనుకుంటారా, లేకపోతే లోకల్గా ఆయన చూసేద్దాం అనుకుంటారు? అతను బాగు చేశాడు కాబట్టి ప్రభుత్వం అతనికి చేయాలనుకుంటున్నాము. ఓకే, పైన జగన్మోహన్ రెడ్డి ఇడ్లీ తింటున్నారు, టీ తాగుతున్నారు, పింఛన్ లేక అడగ తింటాం. అతను ఉండడం వల్ల బాగా తింటున్నాడు జనము. ఓకే, అదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అది చంద్రబాబు పరిపాలన వద్దనుకుంటారా? మళ్ళీ నేను వద్దనుకుంటున్నాను, ఇది కావాలనుకుంటున్నాను. ఓకే ఓకే సార్. ఓకే సార్, చెప్పండి సార్, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు కావాలో? ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. జగన్ అంటే ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటారా, లోకల్గా గారి పరిపాలన? ఇక్కడ ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క పరిపాలన బాగుంది. దాంతోపాటు జగన్ అన్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పేదలకి ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి జగన్ గారికి ఓటేయాలని ఈ కావల ప్రజలందరూ కూడా దాదాపుగా డిసైడ్ అయ్యారు. మరలా ఎమ్మెల్యే గారికి గెలుస్తారు ఇక్కడ ప్రతాప్. థ్యాంక్ యూ.
సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ ఓటు? కుమార్ రెడ్డి గారికి. ఏంటి సార్ సేమ్ ఒకేలా ఉంటారనే? ఏ సేమ్ ఒకేలాగా ఉంటారని కాదు, జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు నచ్చినాయి, ఎమ్మెల్యే ప్రతి ఒక్క మాటకి వేయాలి కాబట్టి వేస్తున్నాం. అంటే ఈయన పరిపాలన కూడా బాగా నచ్చింది. ఉంది, ఏమి ఇబ్బంది లేదు. చంద్రబాబు గారికి ఎందుకు? చంద్రబాబు చెప్పిన మాటలు ఎవరు నమ్మరో, చేయడు, చెప్పిన ఏం చేయడు. మేనిఫెస్టోలో జగన్ చెప్పినే చేస్తాడు కాబట్టి, జగన్ మీద నమ్మకం కాబట్టి జగన్కి వేస్తాం. జగన్మోహన్ రెడ్డి అంతే అంతే, గ్యారెంటీ. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ కావాలో? జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి, పెన్షన్లకి, వాటికి అన్నిటికి సంబంధించి ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, ఎంపీ విజయసాయి రెడ్డికి. అదే సో మళ్ళీ రిపీటెడ్గా ఆయన పరిపాలన కావాలనుకుంటున్నాం. ఆయన చేసింది అమ్మఒడి కానీ, మంచి కానీ, సభ్యులు కానీ, కార్యక్రమాలన్నీ, పెన్షన్లు, మంచి సభ్యుల వగేరాలన్నీ బాగున్నాయి. అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చూస్తున్నాం. ఓకే సార్. ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇదివరకు చేసినటువంటి పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నావా? అదే సుమారు ఉండబెట్టి కదా ఇటు. ఓకే, సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసా లేకపోతే ఇక్కడ ఆయన పరిపాలన? ఆయన పరిపాలన అందరూ ఒక ఆయనదే ఉంది. అంతే. మీరండి? మార్పు కోరుకుంటున్నాం సార్. మార్పు కోరుకుంటున్నారు అంటే కావ్యకృష్ణ గారికి వేద్దాం అనుకుంటున్నాం. అవును, కావ్యకృష్ణారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏంటి సార్ మార్పు కోరుకోవడానికి గల కారణం? చూద్దాం, మార్పు కొత్త వాళ్ళు కదా, ఈత్ అంతా చాలా ఏదంటే ఇసుక అంతా మేము అంతా లేబర్ వర్క్ చేసుకునేవాళ్ళం. మాకు ఇసుక అందుబాటు ధరలన్నీ తగ్గిస్తారని వేద్దాం. ధరలు తగ్గితే మాకు అందుబాటులో ఉండాలా, అదే ముఖ్య కారణం. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారన్న కావాలో? జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ప్రతాప్ కుమార్ రెడ్డికి. ఓకే, అంటే ఏంటన్నా రిపీటెడ్గా ఆయన పరిపాలన కావాలనుకున్నారు కారణం? ప్రస్తుతానికైతే ఆయన పథకాల పరంగా అందరూ లబ్ధి పొంది ఉన్నారు, అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలని. ఓకే, ఇప్పుడు అభివృద్ధి లేదు అంటున్న వారికి మీరేమంటారన్న? అభివృద్ధి లేదంటే అభివృద్ధి లేదన్నాను లేదు, అంతే. సంక్షేమ పథకాలు వచ్చినాయి కదా, సంక్షేమ పథకాలే అభివృద్ధి అనుకోవాలి. ప్రస్తుతానికి 2019లో కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు రావాలంటే రావు. ముందు కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడాలని ఆయన ప్రజెంట్ ఈ కార్యక్రమాలు చేసి సంక్షేమ పథకాలు పెట్టారు. సంక్షేమ పథకాలు అన్నీ అందాయి అంటారా? అందరికీ అందినాయి, 90% మందికి సంక్షేమ పథకాలు అందినాయి. అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఓకే, వేద్దాం అనుకుంటున్నారు కావాలి? ప్రతాప్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటారా లేకపోతే లోకల్గా? ప్రతాప్ రెడ్డి మంచోడు, రౌడీ కాదు, ఇప్పుడుండే క్యాండిడేట్ రౌడీ కాదు, సౌమ్యుడు. ప్రతాప్ రెడ్డి చాలా మంచోడు, అందుకని అతనికి ఓటు వేస్తాం అంతే. ఓకే, సో ఆయన మంచితనమే ఆయనకి మళ్ళీ ఆయన గెలిపిస్తుంది మూడోసారి. ఓకే, ఇప్పటివరకు చేసినటువంటి పరిపాలన బాగుంది అనుకుంటున్నాను. ప్రతాప్ రెడ్డి ఎవరిని మోసం చేసేవాడు, దగా చేసేవాడు కాదు, మంచివాడు కాబట్టి ఆయనకి మళ్ళీ ఓట్లు వేస్తాం అందరం. ఓకే, ఒకరు వస్తే మంచి చేస్తారు నమ్మట్లేదా? ఎవరు నమ్మట్లేదా? ఎవరు మాటలు నమ్ముతారు చెప్పు? అంటే ఎవరి మాటలు నమ్మేలా లేవంటారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి మంచి చేశారని చెప్పి చెప్తే హామీలు ఇస్తున్నారు కదా, అందరు హామీలు ఇస్తున్నారు, మేనిఫెస్టోలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ హామీలు ఇస్తారు, అందరు చేస్తున్నారా? ప్రతి హామీ నెరవేరుస్తున్నారా? సో ఎవరు వచ్చినా జరిగేది ఏం లేదంటారా? ఎవరు వచ్చినా జరిగేదంటే చేస్తే మంచి, అది మనసులో పెట్టుకుంటారు. మనసులో పెట్టుకొని ఎవరు గెలుస్తారో వాళ్ళు అనుకోండి. ఇప్పుడు వరకు జరిగింది అటువంటి పరిపాలనలో మంచి జరగలేదంటారా? జరిగింది, ఇంకా బాగా జరిగితే బాగుంటుంది. ఇంకా బాగా జరగాలంటే ఈ ప్రభుత్వమే మెరుగు చేసుకుంటే సరిపోదా, కొత్త ప్రభుత్వం రావాలంటారా? ఇంకా కొత్త ప్రభుత్వం అంతే ఎలా చెప్పాలబ్బా? తెలుగుదేశం రావాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వమే కొంచెం డెవలప్ చేస్తే సరిపోద్ది అంటారా? ఏదైనా సరే అన్న, ఏ ప్రభుత్వం వచ్చినా బాగా చేస్తే చాలు, అంతేనా? అది. ఓకే, వేద్దాం అనుకుంటున్నారు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. ఓకే, అంటే ఏంటన్నా రిపీటెడ్గా ఆయనే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన అంటే సామాజిక జనాలకి మంచి చేస్తారు, పథకాలన్నిటికీ పేదవాడికి బాగా మంచి జరుగుతూ ఉంది. ఓకే, సో పేదవాడికి అందరూ మంచి జరుగుతున్నారు. ఓకే, సో అందుకోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు. ఓకే, లోకల్గా ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారు? ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రతి దాంట్లో స్పందిస్తారు, మన భేదాలు లేకుండా ఎవరితో క్లోజ్గా మాట్లాడతారు, క్లోజ్గా ఉంటారు. మంచి వ్యక్తి. ఓకే, ఎవరు వస్తారు అనుకుంటారు? ఏం చెప్తావు నాయన, మనము ఎలక్షన్లు కదా. సరేలే, ఓకే, ఎవరు వస్తే మంచి చేస్తారంటావు? ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం సరిపోతుందంటావా, మార్పు కావాలంటావా? కావాలికి మార్పు ఏముంది, మార్పు ఎందుకు, ఇంకా చాలదా? అదే చాలంటావా? చాలు. ఓకే, పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటావు? పైన కాంగ్రెస్, ఐ మీన్ వైఎస్ఆ ఆడ సెంట్రల్లో. ఓకే, ఇక్కడ సీఎంగా జగనే కదా. జగనేనా? ఓకే బాయ్, శుక్రియా. మీరు చెప్పండి బాయ్. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఇక్కడ సంగతి మనం చెప్పలేము. సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి అంటే కావాలికి ఎవరు ఏం మంచి చేయరంటారా? 110%. 20 సంవత్సరాల నుంచి బీర్ చెట్లానే ఉంది, ఎవరు చేశాడు? అది
అంటే దాని వైఫల్యం లోకల్ లీడర్లా లేకపోతే పైన ప్రభుత్వాలు? మనం కూడా లోకల్ లీడర్లు, మనం బాగుంటే లోకల్ లీడర్ బాగుంటారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకెవరు వచ్చినా మార్పు అయితే ఉండదంటారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇంతే రోడ్డు, ఇదే బిల్డింగ్స్, అదే, ఇంకేం మార్పు ఉండేది ఇక్కడ. మార్పు వచ్చింది బాగా, పందులు తిరగడంలో బాగా మార్పు వచ్చింది. ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి పందుల పెంపకంలో బాగా సక్సెస్ అయ్యాడు ఇక్కడ. అది పందులు బాగా తిరుగుతున్నాయి, దాన్ని పట్టించుకోరు. కుక్కల్లో కూడా బాగా తిరుగుతున్నాయి, అవి కూడా పట్టించుకోరు, అంతే. మున్సిపాలిటీ ప్రభావం ఇక్కడ బాగాలేదంటారు? మున్సిపాలిటీ అనేది ఎవరి చేతిలో ఉంటుంది, అంతే తప్ప ఇంకేం లేదు. మాది తప్పదుగా. అంటే ఏంటి సార్ మీరు పైన చంద్రబాబు కమ్మాస్ కాబట్టి ఎవరు మామూలు మేము ఎవరు చెప్పినా నమ్మరు. వాళ్ళకి కమ్మాస్ వాళ్ళకే చంద్రబాబుకి వేస్తారని ఇది మీద వాళ్ళు నమ్మరు. అయినా టీడీపీ తప్పదు. తెలుగుదేశం వేస్తారు. ఓకే, అయితే ప్రజెంట్ టైట్ పొజిషనే. ఓకే, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక 60% ఉంది. అంటే మళ్ళీ రిపీటెడ్గా ఆయనే రావడానికి? ప్రతాప్ కుమార్ రెడ్డి. అంటే ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం అంటారా, లోకల్గా ఈయన పరిపాలన చేసినట్టు దాని ప్రభావం అంటారా? ఈయన లోకల్గా ఇప్పుడు 2 సార్లు గెలుస్తున్నాడు, ఇది 3వ సారి. అవతల ప్రత్యర్థి అయితే కొత్త అతను ఈసారి వచ్చాడు జనాల్లోకి. సో ఈయన కొంచెం పాత మనిషి కదా. కాకపోతే మన ప్రతాప్ రెడ్డి గెలిచినంత ఈజీగా జగన్ అయితే కష్టం. అక్కడ టైట్ పొజిషన్ పైన సీఎం క్యాండిడేట్ దగ్గర. ఇంకా మన కావాలి లోకల్ అయితే ఈజీగా ప్రతాప్ అని ఒక 10% అటు ఇటు ఉంది. ఈ 13 రోజులు ఉంది ఇంకా టైం, 15 రోజులు, ఇంకేమైనా జరగవచ్చు. ఓకే అన్న. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మార్పు కావాలి అంటే ఎందుకు కోరుకోవాలనుకో, అంటే లోకల్గా డెవలప్మెంట్సా లేకపోతే పైన ప్రభుత్వమా? ప్రభుత్వం లేదు, లోకల్ లేదు, ఏది లేవు. అందువల్ల మార్పు అయితే కావాలంటే. ఓకే, నోటాగా ఎందుకని? అంటే విరక్తి వచ్చిందా? అంటే ఎలాంటి విరక్తి వచ్చింది? అంటే లోకల్ డెవలప్మెంట్స్ లేవనా లేకపోతే ఏంటి? పరిపాలన బాగాలేదనే? ఎవరి పరిపాలన నచ్చలేదా ఏంటి? హామీలు నచ్చలేదా? ఎందుకంటే ఓటు ఎవరికి వెళ్తున్నది బహిర్గతం చేయకూడదు. ఓకే, సరే ఎవరు వస్తే మంచి చేస్తారనుకుంటున్నారు? సరే మీ ఓటు సీక్రెటే, ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు? డెవలప్ చేస్తే వాడు. ఇది వరకు ఉన్న ప్రభుత్వం చేసిందని నమ్ముతున్నారు? అరాచకాలే కదా ఎక్కువ మనం చూస్తుంది, డెవలప్మెంట్ లేదు కదా. సో ఈసారి మార్పు అవసరం లేదంటారు? అయితే మార్పు అనేది అవసరం అంటారా? ఓకే, మార్పు అంటే చంద్రబాబు రావాలని అనేది ఏముంది? ఎవరైనా ఒకటేనా? మార్పు కోసం ఎవరైనా ఒకటే. ఉన్న గవర్నమెంట్ మార్పు చేసుకున్నా చాలు. ఉన్న గవర్నమెంట్ ఏం మార్పు చేస్తుంది? ఇంకా మార్పు చేయడం అయిపోయా, 5 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే అయిపోయా, ఇంకేం మార్పు చేస్తారు? సరే, ఓకే, అంతేనా కాదా? అంతేలేదు. ఇప్పుడు ఒక పీరియడ్ ఇస్తారు జనాలకి, ఆ పీరియడ్లో వాళ్ళు చేసినట్టు, చేయలేదానికి ఏముంది? చేయనప్పుడు ఇంక వేస్ట్ కదా. ఇంక ఆధారం ఏదంటే ఏదైనా మంచి ఉంటే చూసుకోవడం. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ ఉన్నాడు, మంచి వ్యక్తి. ఇప్పుడు అటు మంటోళ్ళు వస్తే బాగుంటుంది, అంతే కదా. ఓకే, సో ఈసారి మార్పు కావాలనుకో. మార్పు అనేది అవసరం. ఓకే, అంటే ఏంటమ్మా లోకల్గా ఆయన చేసిన డెవలప్మెంట్కి వేద్దాం అనుకుంటున్నారా లేకపోతే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేద్దాం అనుకుంటున్నారు? డెవలప్ చూసే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లోకల్లో డెవలప్మెంట్ జరిగాయంటారా? పిల్లలకి జగనాన్ని కానుకేస్తున్నాడు, అన్ని విధాలుగా ఉంది. తిట్టుకున్న తిట్టుకొని చేసేది ఏం లేదు. ఓకే అమ్మా, ఎవరికి వేస్తా? జగన్కే. లోకల్గా ప్రతాప్ కుమార్ రెడ్డిగా? కరెక్ట్. అంటే ఏమని ఆయనకే? ఆయనకే. అంటే ఆయనకే ఎందుకు వేద్దాం అనుకుంటున్నాం? ఊరి మగడ వేయాలిగా అంతే. అంటే పింఛన్ ఇచ్చాడనా? కరెక్ట్గా చెప్పావు బా. పెన్షన్ వస్తుందా? ఓకే, టీడీపీకి వేస్తానండి. టీడీపీకి. ఓకే, కావ్యకృష్ణ గారికి వేద్దాం అనుకుంటారు. ఓకే, అంటే మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? ఇదే రోడ్లు లేవు, ఏమీ లేవు, అద్దానం అయిపోయి రాష్ట్రం గతి రాలిపోయి, అందుకని వేద్దాం అనుకున్నాను. ఓకే, అందుకని వేద్దాం. చంద్రబాబు అయితే చేస్తాడని నమ్ముతున్నారు. ఓకే సార్, మీరండి టీడీపీ మార్పు ఎందుకు కోరుకుంటున్నారు సార్? కావాలి ఏం లేదు, ఎంత బాగాలేదని. ఓకే సార్, అందుకని వేద్దాం అనుకున్నాను. ఓకే, ఎందుకంటే టీడీపీ వచ్చినప్పుడు ఆలమించి టౌన్కి అవసరమైన కావాల్సినవన్నీ వాళ్ళే చేశారు. ఓవర్ బ్రిడ్జి వాళ్ళే, డివైడ్ వాళ్ళే. ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ కనుక లేకపోతే ఈరోజు మున్సిపాలిటీలో వచ్చిన ట్యాక్స్ మొత్తం నీళ్ళ వాటర్ తాలు కనుక సరిపోయేది. పోతే ఎక్కడన్నా ఇప్పుడు ఆడ డివైడ్ బ్రిడ్జికి పైన డివైడ్ వేసింది వాళ్ళే. ఇలా ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు ఉందా, రింగ్ రోడ్ వేసింది వాళ్ళే.
టీడీపీ వాళ్ళే. ఏ అవసరం ఇప్పుడు ఏ బిల్డింగ్ కట్టిన ఏ అభివృద్ధి టౌన్ పెరిగే కొంది అవసరమైనవన్నీ వాళ్ళే చేశారు. అంతే. అంత మున్ను వేరుపోయి వచ్చి రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కొన్ని లక్షల సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఆడ గట్టుపల్లి కాడ ఇటు దిగుతుండ గట్టుపల్లి కాడ ఇటు బాగా చూడు వ్యానాది సంఘాలు 7 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేశారు. పట్టపాలెలు అది చూసావా? పట్టపాలెలు ఈ అక్కడి నుంచి సెంటర్ దాకా తుమ్మలపెంట ఇటు చెన్నాయిపాలెం కాడి నుంచి ఒకరోజు చీకటి పడిపోయి అప్పుడు ఎలక్షన్ ముందలు పోయా. ఆడ ఒక అతని ఫ్రెండ్ ఉంటే తుమ్మలపెంట రోడ్డు కాడికి వచ్చాము. ఈ అన్ని గొంతులుగా ఉంటాయి కదా పట్టపాలెలు, అన్ని సిమెంట్ రోడ్లు ఎల్ఈడి బల్బులతో కరెంటు చెన్నాయిపట్నంలో వచ్చినటువంటి ఆ రోడ్డు వస్తుంటే వీళ్ళు ఓన్లీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పరిధిలో ఎక్కడ ఏ రోడ్డు వేశారు, ఏ అభివృద్ధి చేశారు చూసుకొని అదే కారణం. అంటే పైన ప్రభుత్వం వైఫల్యమా, లోకల్ లీడర్ వైఫల్యమా? లోకల్ లీడర్ కదా, రాష్ట్రం అంతా ఇట్లా జరిగింది. నాయకుడు అనేవాడు అన్నీ చేశాడు. అది సో ఈసారి మార్పు అయితే కోరుకుంటున్నారా? మార్పు మేమని కాదు, మందు తాగేవాళ్ళు మార్పు ఉంది. కొన్ని వర్గాలు ఈ పింఛను ఛానల్ నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తుంటాను. పింఛను వస్తుంది కదా, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మును పట్టేసిన వాళ్ళు చాలామంది ఎంక్వైరీ చేస్తే ఇతడు సో ఈసారి అయితే డెఫినెట్. ఓకే ఓకే నేను ఓవర్ చెప్పింది కాదు నీకు. అదేలేండి. ఓకే ఓకే వేస్తామయ్యా. ఓకే కావ్యకృష్ణ గారికి వేద్దాం అనుకుంటున్నారా? ఓకే అంటే మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి సార్? అవును, డెవలప్మెంట్ ఇంకేం లేదు. ఈ గవర్నమెంట్ చూసాము. అంటే పైన నుంచి రావాల్సిన డెవలప్మెంట్ సార్, లోకల్ డెవలప్మెంట్ సార్? లోకల్లో లేదు, పైన లేదు, కింద లేదు, రెండు లేదు, ఏడా ఏం లేదు కదా. అందుకని వెనకటి గవర్నమెంట్ డెవలప్ కొంత చేసింది రోడ్లు గేట్లు, వీళ్ళు ఏం చేయలేదు. అందుకని మేము మళ్ళీ గవర్నమెంట్ వెనకట దానికి వేద్దాం అనుకుంటున్నాం. కావ్య కృష్ణారెడ్డి చేస్తాను. ఆ బ్రిడ్జి కడతాను అంటున్నాడు. అదే ఆ బ్రిడ్జి కడతానని హామీ ఇచ్చారు ఆయన, కట్టిస్తాను అంటున్నాడు. సో అందుకని మీరు వేద్దాం అనుకుంటారు. ఓకే ఓకే సార్ మీరు చెప్పండి. అయ్యా రాజధాని నాశనం చేశాడు, పోలవరం నాశనం చేశాడు, అందుకని మేము తెలుగుదేశానికి వేస్తాం ఈసారి. అంతేనా? అది ఓకే. లోకల్గా ఎవడు ఆడ తెచ్చినా ఉంది, రేపు వచ్చినోడు చేస్తాడు నమ్మకం ఉంది, ఈడేం చేశాడు అది కొరవ చేస్తాడు అప్పుడు సంగతి కదా. ముంగలు ఇప్పుడు నాశనం 2, అందుకని ఇప్పుడు తెలుగుదేశం వేస్తాం. ఓకే. పైన ప్రభుత్వం ప్రధానంగా మారాలంటారు మీరు? మారకపోతే రాజధాని పోయింది, పోలవరం పోయింది. అవి 2 పోయినాక వ్యవసాయానికి నీళ్లు లేవు, ఉండడానికి రాజధాని లేదు. అవి 2 పోయినాయి కాబట్టి తెలుగుదేశానికి వేస్తాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి సార్. ఏముంది, ఉన్న రేషన్ కార్డులు కూడా తీసేసినారు. అదే పోలవరం రాజధాని లేదు, తుమ్మలపేట రోడ్డు వేస్తుంటే వాళ్ళని అడ్డుకొని ఎన్నికుండా చేసినారు. ఇంకా అంతే, ఇంకేముందా. ఓకే. సో అందుకని మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీరు సార్ ఏముంది, అంతా అదేగా అంటే అంతా అదేనా కదా సార్? మీ ఓటు మీరు వేస్తారుగా? టీడీపీకి వేస్తాను. అది మార్పు కోరుకుంటున్నాను, మార్పు కావాలా, మార్పు కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ అది కాబట్టి ఈ కాడ 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ ఎక్కడ చేయలే. అందుకని ఆ మార్పు కోసం టీడీపీకి వేస్తాం. చంద్రబాబు నాయుడు పైన కావాలా. అది కాదు దిగి మహారాజు ఆయన పుణ్యాన నేను పుణుకో ఏడుతున్నాను. ఏం చేశాను? ఆ మహారాజు పుణ్యాన ఆయన ఏసీలో పుణుకొచ్చాడు, మనం పుణుకోకూడదు. ఆయన 4 ఏసీలు వేసుకొని పుణుకోవచ్చాడు బస్సులో, మన ఇంట్లో ఏసీ వేసుకోకూడదు అంట. ఆ మహారాజు చేసి పనులు అట్టుండే. ఏం చేద్దాం? మీకు బాధ కలిగించిందా? బాధ కలిగేది స్వామి. మనం చిక్కితే ఎంత పైన చేద్దాం, మన చిక్కడు. ఈసారి చంద్రబాబు వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? జరుగుతుంది గ్యారంటీ. చెప్పండి సార్, ఎవరు వస్తారు అనుకోండి ఈసారి కావాలికి? మాకు కావాలలో మాకు కోరుకునేది ఏంటంటే మాకు తెలుగుదేశం పార్టీ రావాలి, పైన చంద్రబాబు రావాలి, మా ముఖ్యమంత్రి ఈయన రావాలి, కావేరి కృష్ణారెడ్డి రావాలి. మాకు న్యాయం కావాలంటే వాళ్ళిద్దరు రావాలి. తర్వాత మాకు బ్రిడ్జి కావాలి. పోతే మా పొలాలు సర్వే చేసే పొలాలు మొత్తం ఒక పాస్బుక్ ఆయన పేరు పెట్టుకొని, ఒక పాస్బుక్ ఆయన పెట్టుకొని, ఒక పాస్బుక్ మాకు ఇచ్చి ఆ తీసుకుపోయి మేము బ్యాంకుల్లో పెట్టుకుంటే
మీకు ఎవరు ఇచ్చారా ఈ పాస్బుక్లు? ఈ పాస్బుక్ మీకు ఎక్కడ చెల్లద్ది, ఇది చెల్లవు అని చెప్తున్నారు. కాబట్టి మేము మా సంస్థ మేము మొత్తం కూడా రైతులు కంటిన్యూగా చంద్రబాబుకి వేయదలుచుకున్నాం, వేస్తాం. అది మేము జయప్రదం చేసుకున్నామని కోరుకుంటున్నాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.